పేద పిల్లలకి మధ్యాహ్న భోజనం పెట్టే దాని మీద ప్రవచనాలు చెప్పే గరికపాటి చాలా అవమానకరంగా పిల్లలకి పెట్టే గుడ్డెట్టారా గుడ్డెట్టు పెట్టారా అనే పద్ధతిలో వ్యాఖ్యలు చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు గరికపాటికి సమాజం గురించి చాలా తెలుసు, చాలా ప్రవచనాలు చెప్తాడు. కానీ ఈరోజు సమాజంలో ఏం జరుగుతుందో ఈ విషయం తెలియదని చెప్పేసి మేము అనుకోవట్లేదు. ఈ రోజుకి కూడా దాదాపు 30% మంది పిల్లలు రక్తహీనతతో బాధపడుతూ ఉన్నారు. మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. అనేక మంది పిల్లలకి సరిగా తిండి పెట్టుకోలేక బాల కార్మికులుగా ఈరోజు తల్లులు పొలాలు తీసుకెళ్తూ ఉన్నారు. పేదరికం ఎంత పెద్ద ఎత్తున పెరుగుతూ ఉందో, భారతదేశ హంగర్ ఇండెక్స్ చూసినా కూడా అంతకుముందు 102% ఉంది, ఈరోజు 106% పెరిగింది. అంటే ఇలాంటి పరిస్థితుల్లో అనివార్యంగా రాజ్యాంగం కల్పించిన హక్కుని ఈరోజు సుప్రీంకోర్టు డైరెక్షన్ తోటి పేద పిల్లలకి మధ్యాహ్న కాలంలో భోజనం పెట్టాలి అని చెప్పేసి తీర్పు చెప్పింది. అనివార్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఈ పథకం అమలైన తర్వాత పిల్లలు అక్షరాస్యత పెరుగుతూ ఉంది, పిల్లల బడుల్లో నమోదు పెరుగుతూ ఉంది. ఇది చాలా మంచి పథకం అని చెప్పేసి అందరూ కోడైకొస్తూ ఉన్నారు. ఆ మాత్రం నీకు తెలియదా అని చెప్పేసి గరికపాటిని గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ఈరోజు తెలిసి తెలియనట్టు నాటకాలు ఆడుతూ ఈరోజు పిల్లల్ని అవమానిస్తూ ఉంటే సమాజం చూస్తూ ఊరుకోదు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అంటే చిన్న పిల్లల్ని చాలా అవమానకరంగా ఈరోజు శోభన పెళ్ళికోడితోటి పోల్చడం ఏమిటి? ఇదా నీ ఇంగితం? ఇదా నువ్వు సమాజానికి హితవు చెప్పేది అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అందుకని ఇలాంటి అహంకారపూర్తి వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా నీ ప్రవచనాల్లో ఈరోజు చాలామంది రాజకీయ నాయకులు వేల కోట్ల రూపాయలు బ్యాంకులకి ఎగనాం పెడతా ఉన్నారు. ఆ డబ్బులు ఎవరు అని చెప్పేసి అడిగితే మేము సంతోషించేవాళ్ళం. ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉంది మేము ₹1 భూములు ఇచ్చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ విషయంలో నువ్వు ప్రశ్నిస్తే మేము సంతోషించేవాళ్ళం. ఈరోజు కార్పొరేట్ల పేరుతోటి వేల కోట్ల రూపాయలు అప్పనంగా ఎవరు సొమ్ము ఈరోజు రాయితీలు ఇస్తున్నారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఆ డబ్బులు మాత్రం నీకేమి కనపడవా? ఈరోజు పేద పిల్లలకి ఇచ్చే గుడ్డు మీద ఈరోజు అక్కసు ఎలా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అలాంటి అహంకారపూరిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఎన్నో ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. సుబ్బరామ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, CIT అనుబంధం.